పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. హాస్య లాస్య ఎంపిక చేసుకున్న పాట రచన భువనచంద్ర గారు, సంగీతం బప్పి లాహిరి గారు, గానం చిత్ర గారు, బాలసుబ్రహ్మణ్యం. గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి వానా వానా వెల్లువాయి.
ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. నువ్వు అలా ఇలా అనుకు, అమ్మాయి నేనే టెంప్ట్ అయిపోతున్నా. నిజంగా ఎత్తుకెళ్ళిపోతాయి ఇప్పుడు వెళ్ళేటప్పుడు. ఒకప్పుడు మనకి రేర్గా ఉండేవారు సార్ భానుమతి గారు, అంటే పాట పాడుతూ యాక్ట్రెస్. యశ్వరలక్ష్మి గారు, కొంతకాలం జీవలక్ష్మి గారు కూడా పాడారు. అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మిగతా హీరోయిన్స్ అందరికీ మనం పాడితే, జనరల్ గా సింగర్స్ పాడితే యాక్ట్ చేస్తారు. లాస్యాకి అది అవసరం లేదు. రేపొద్దున డెఫినెట్ గా మంచి హీరోయిన్ అవుతావు, నువ్వే సింగర్ అవుతావు, ఇంకెవరు పాడక్కర్లే నీకు. అంత ఎక్స్ప్రెషన్ ఉంది, అంత వాయిస్ లో ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ ఏదో పాడు, మూతి పాడు, కొరికేస్తా నేను, మూతి కొరికేస్తా. పాడు, మళ్ళీ పాడు. చిలిపి జల్లులై నేను తాకగా ఏదో 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 హాయ్. అదిగో అలా అన్నావంటే ఎత్తుకుపోతాను. నారాయణ, చాలా 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 బాగా పాడు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. చిన్న చితక తప్పులు ఉండొచ్చు, కానీ ఈ వయసులో ఎంత పర్ఫెక్ట్గా ఎందుకు పాడాలి నాకు తెలియక అడుగుతాను. అసలు ఎందుకు పాడాలంటే నాకు తెలియక అడుగుతాను. అలా ఉంటేనే బాగుంటుంది, ఏ వయసుకు తగినట్టు ఆ వయసుకు. మరీ పెద్ద పెద్ద తప్పులైతే ఎలాగో చెప్తాం, అది వేరే విషయం. పాటంతా ఒక ఎత్తు, ఆ ఏదో హాయి. నేను చిత్ర అలా పాడామో లేదో నాకే తెలియదు. అంతకంటే అంత ఎంత బాగా అన్నావో. అది చిత్ర గారు ఏదో 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 హాయి అన్నారు, ఈ అమ్మాయి ఏదో 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 హాయి. ఆ చిన్న క్యూట్నెస్ అలా పాడుంటే బాగుండదేమో కదా చిత్ర గారు కూడా. నేను పాడానేమో కదా అలాగా ఎక్స్ప్రెషన్ తోటి. నేను పాడేనా? బాలగారు కూడా పాడలేదు. ఏదో హాయ్ అలా పాడానా? నేను పాడాను చెప్పవా? బాగుండదు, మర్యాద కోసం అన్న చెప్పు. అలా పాడాను కదా. అలా పాడారా? చెప్పు. సార్ ఇంకెందుకు, నాకు భారతరత్న వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అందుకని వేరే విషయాలు మాట్లాడడం. నీ చోటుకి వెళ్ళిపోవచ్చు నువ్వు. థ్యాంక్ యూ సార్. వెళ్ళు.